तेलंगाना में येलांकी के रहने वाले रिटायर्ड कॉलेज प्रिंसिपल कुरेला विट्ठलाचार्य को साहित्य और शिक्षा के क्षेत्र में उनके योगदान के लिए पद्मश्री पुरस्कार से सम्मानित किया गया है। कुरेला ने 2014 में गांव के अपने घर को लाइब्रेरी में तब्दील कर दिया। 5,000 किताबों के साथ शुरू हुई उनकी लाइब्रेरी में आज 2 लाख से ज्यादा पुस्तकें हैं। लाइब्रेरी में राज्य के सभी इलाकों से आए पुस्तक प्रेमियों, छात्रों और रिसर्चर का तांता लगा रहता है। రామాయణం ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది, భగవద్గీత ఉంది, జీవ చరిత్రలున్నాయి, చరిత్రలున్నాయి, బాల సాహిత్యం ఉంది, వైద్య శాస్త్రం ఉంది, కథలున్నాయి, నవలున్నాయి, రకరకాల శతకాలున్నాయి, ప్రామాణిక గ్రంథాలున్నాయి, పరిశోధన గ్రంథాలున్నాయి, గద్య సాహిత్యం ఉంది, పద్య సాహిత్యం ఉంది, భక్తి సాహిత్యం ఉంది, వేదాలున్నాయి, వేదాంగాలున్నాయి. ఎవరికి సంబంధించిన సాహిత్యం వాళ్ళకుంది. विठलाचार्य ने अपना करियर बतौर टीचर शुरू किया था। वे 1993 में कॉलेज प्रिंसिपल के पद से रिटायर हुए। తెలుగు ఇంగ్లీష్ సాహిత్యం అన్నీ కలుపుకొని 2 లక్షల పైన ఉంటాయి. అప్‌స్టేర్ ఇప్పుడు కింది భాగంలో 1,00,000 పుస్తకాలు వేశారనుకోండి, మీది ఇప్పుడు అప్‌స్టేర్ తయారైతుంది. అక్కడ ఒక 1,00,000 పుస్తకాలు అక్కడ ఉంటాయి. వారికి స్వయంగా పద్మశ్రీ రావడం అనేది నిజంగా మా వంశంలో, మా కుటుంబంలో వచ్చినందుకు చాలా చాలా సంతోషం ఉంది. వారిని ఈరోజు కలుసుకోవడం, వారి ద్వారా ఇంకా భవిష్యత్ తరాలకు తెలుగు వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటూ, మేము మా కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నత శ్రేణులు ఉన్నందుకు వారి యొక్క ఆశీస్సులు మాకు నిరంతరం వెన్నంటే ఉంటున్నాయని కోరుకుంటూ, छोटी उम्र से ही किताबें जमा करने का कुरेला का जुनून आज भी जारी है। 22 किताबें लिख चुके कुरेला को लेखन के लिए भी कई पुरस्कार मिले हैं।